వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి ఢిల్లీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ డిఎస్సిఎస్సి కోసం అయితే బెసిల్ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ నెంబర్ 198 అయితే ఇష్యూ చేయడం జరిగింది. టోటల్గా 70 వేకెన్సీస్కి సంబంధించి అసిస్టెంట్ అండ్ MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. టోటల్గా మనకి అసిస్టెంట్ గ్రేడ్ 1 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి మినిమం క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ ఇచ్చారు. ఇంకా కూడాను ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 30 words per minute ఆర్ హిందీ 25 words per minute అయితే కంప్యూటర్ మీద అయితే మనం టైప్ చేయగలిగి అయితే ఉండాలి. ఇక్కడ మనకి కీవర్డ్స్ డిప్రెషన్ కూడా ఇచ్చారు. కీ డిప్రెషన్స్ పర్ అవర్ 10,500 ఇంగ్లీషు, ఇంకా 9,000 KDPH అయితే హిందీ అయితే ఇవ్వడం జరిగింది. మినిమం ఏజ్ మనకి 18 to 27 years అయితే అసిస్టెంట్ గ్రేడ్ 1కి అయితే ఇచ్చారు. ఇంకా MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 54 అయితే ఉన్నాయి. ఓన్లీ 10th class పాస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మినిమం ఏజ్ అయితే 18 years అయితే ఇచ్చారు. అప్పర్ ఏజ్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ మినిమం ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. శాలరీ పర్టికులర్స్ కూడా ఏమి ఇవ్వలేదు. దీనికి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ అయితే ఏం లేదు. కేవలం ఏంటంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. కింద ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్, రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని స్కాన్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డాక్యుమెంట్స్ స్కాన్ కాపీస్ కూడా స్కాన్ చేసుకొని ఈ ఒకటే ఫైల్లో అయితే ఈ ఐడికి అయితే పంపించాలి. ఈమెయిల్ ఐడికి DSCSC2022@gmail.com. లేటెస్ట్ బై 28th September 2022 till 12 PM midnight. మనకి 28th midnight లోపు అయితే మనం ఈ ఈమెయిల్ ఐడికి అయితే పంపించాలి. 10th క్లాసు లేదంటే కనుక ఇంటర్మీడియట్ మార్క్ షీట్ లేదంటే కనుక గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్, ఇంకా కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, ఇంకా కూడా పాన్ కార్డు, ఇంకా ఆధార్ కార్డు, ఇవన్నీ జిరాక్సే. కేవలం జిరాక్స్ మీద మనం సెల్ఫ్ అటెస్టేషన్ చేసి స్కాన్ చేసి ఒకటే PDFలో అయితే పంపించాలి. జాబ్ చేసిన వాళ్ళు అయితే కనుక EPF ECIC ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే మనం స్కాన్ పంపించాలి. ఇంకా కూడాను పోలీస్ వెరిఫికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ సంబంధించినటువంటి ఏదైనా క్వరీస్ ఏమైనా ఉంటే డౌట్స్ ఇక్కడ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయడం ద్వారా మనం అదర్ డీటెయిల్స్ అయితే పొందవచ్చు. మనం ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అయితే ప్రాపర్గా ఈమెయిల్ ఐడి అని మొబైల్ నెంబర్ ఇస్తే దానికైతే వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ కోసం. అది ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ రిజిస్ట్రేషన్ నెంబరు, డేటు, ఫీజు అయితే వాళ్ళు వేసుకుంటారు. ఫీజు అయితే ఇవ్వలేదు, ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. ఇది స్టాండర్డ్ అప్లికేషన్ ఫామ్ కాబట్టి ఫీజు అయితే కాలం అయితే ఉన్నది. ఇక్కడైతే ఫోటో అతికించుకోవాలి. ఇక్కడైతే మనం అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లేదంటే కనుక MTS అయితే రాయాలి. ఇక్కడైతే ప్లీజ్ టిక్ ద అప్రోప్రియేట్ మిస్టర్ ఆర్ మిస్సెస్ అది టిక్ ఆన్ చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఈ బాక్సుల్లో అయితే ఈచ్ బాక్స్లో ఒక లెటర్ అయితే రాయాలి యాజ్ పర్ 10th క్లాస్. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డే, ఇక్కడ మంత్, ఇక్కడైతే ఇయర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ UAN ఆర్ ప్రీవియస్ PF మెంబర్ ఐడి ఏదైనా ఉంటే కనుక అవి మెన్షన్ చేయాలి. లేదంటే కనుక ప్రీవియస్ PF మెంబర్ ఐడి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా కూడాను ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ESICకి సంబంధించినటువంటి నెంబర్ ఏదైనా ఉంటే ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడైతే పాన్ నెంబర్ అయితే కంపల్సరీగా అయితే ఇవ్వాలి. ఇక్కడైతే ఆధార్ నెంబర్ కంపల్సరీగా అయితే ఇవ్వాలి మీది. ఇక్కడ మీకు జనరల్ అయితే ఇది టిక్ ఆన్ చేసుకోవాలి, OBC అయితే ఇది టిక్ ఆన్ చేసుకోవాలి. అలాగా మీకు ఏదైతే మీకు అప్లికబుల్ అదైతే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారీడా అన్మ్యారీడా ఏదైతే అదైతే టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ రాసుకోవాలి. రిలీజియన్ మీ యొక్క రిలీజియన్ ఇక్కడైతే రాయాలి ఇంగ్లీష్లో. ఇంకా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, హౌస్ నెంబరు, సిటీ, స్టేట్, పిన్, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే ప్రజెంట్ అడ్రస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ MTSకి అయితే 10th క్లాస్ కావాలి. ఇంకా అసిస్టెంట్కి అయితే ఇంటర్మీడియట్ అయితే కావాలి. ఇంకేదైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు.
ఇంకా ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ రాయాలి. ఇక్కడైతే 2 రెఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కానీ ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్స్ వాళ్ళ పేరు, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇఫ్ సెలెక్టెడ్ యువర్ ప్రిఫరెన్సెస్ ఫర్ లొకేషన్ ఎనీవేర్ ఇండియా. మీరు ఒకవేళ కనుక జాయిన్ అయ్యేటట్టయితే కనుక మీకు 3 ప్రిఫరెన్సెస్ అయితే అడుగుతున్నారు. మీరు ఎక్కడైతే జాబ్ చేయడానికి ఇష్టపడుతున్నారు అనేది, లేదా ఎనీవేర్ ఆఫ్ ఇండియా అయితే ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో పెట్టాలి. ఇంకా మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీషు, హిందీ అలాగ ఏది మీరు రీడ్ చేయగలరు, ఏది స్పీక్ చేయగలరు, ఏది రైట్ చేయగలరు టిక్ ఆన్ పెట్టేసేసి కింద సైన్ చేసి డేట్ వేసి దీన్ని స్కాన్ చేసి దాని కింద ఈ జిరాక్స్ కాపీస్ కూడాను స్కాన్ చేసి ఒకటే పీడిఎఫ్ ఫైల్లో అయితే మనం 28 midnight లోపు అయితే ఈ ఈమెయిల్ ఐడికి అయితే పంపించాలి. DSCSC2022@gmail.com అయితే పంపించాలి. దీనికి సంబంధించి మన కాంట్రాక్ట్ వేకెన్సీసా, అలాగే పర్మనెంట్ వేకెన్సీసా, లేకపోతే శాలరీ పర్టికులర్స్ ఏవి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఇది ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయడం ద్వారా పూర్తి డీటెయిల్స్ అయితే పొందొచ్చు.